పద్మపురాణం 1వ అధ్యాయం. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీ మదక్లైండ కోటి బ్రహ్మాండమందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమును నిర్మించుకుని సకల పురాణములను పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదాంగముల రహస్యములు సమగ్రముగా గ్రహించినాము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుండిమి. కావున తమరు ఆ వ్రతమును వివరింపవలసినదిగా కోరుచున్నాము. అంతా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేశాను. ఈ విధముగా ఆ కథను వినిపించును. అటు పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయ్యేగాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలుతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పాను. పూర్వం ఒక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనమందు విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరింపదగినది, శాస్త్రసమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది యగు వ్రతమును వివరింపుము అని కోరెను. అంతట మహేశుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాసుడైన జనక మహారాజునకు వివరింపబోచున్నాడు, చూడు అని మిథిలా నగరము వైపు చూపించను. మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి, మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరిట కీల వచ్చితిరో సెలవియండి అని అడిగాను. అందులోకి వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక యజ్ఞమును చేతలపెట్టి తిని దానికి కావలసిన అర్థబలము, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇట వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును స్వీకరింపుడు. కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోలేనని నా హృదయంలో ఉంది. ఈ అవకాశము దొరికినది గురురత్నమా. సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్ప మహత్యమేమి అను సంశయమును నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరింపవలసినదిగా కోరుచున్నాను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక మీ సంశయము తీర్చగలను. నేను చెప్పబో వ్రతకథ సకల మానవులను ఆచరింపదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమందు ఆచరించు వ్రతము యొక్క ఫలితం అని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగాను. వశిష్ఠుడు కార్తీక వ్రతమహత్యమును తెలుపుట. ఓ మిథిలానీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనా ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి యందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యము లభించును. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, లింగార్చన అర్చించుచుండేవలెను. ముందుగా కార్తీకమునకు అధిదేవతయ్యకు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియక
నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చేసుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునికి ఆర్ఘ్యప్రదానము సంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణము నడిచి గట్టుపై 3 దోసిళ్ళు నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానం ఆచరించినడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యాదులతో భగవంతుని పూజించుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులకు పూజించి వారికి ప్రసాదం ఇచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయమును కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణము చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయము ముందు కానీ, విష్ణువాలయం ముందు కానీ, లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేసి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు ముష్టాన్నముతో భూతప్రీతి చేయవలేను. ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులు పూర్వమందును